భార్య చేసే చిన్న చిన్న తప్పులే ఆ ఇంట్లోని ప్రేమను తగ్గిస్తాయి. ఇది ఒక భార్య మార్పు కథ కాదు. ఒక భర్త భరించిన బాధ కథ. మీరు చూస్తున్నది ఫీల్ గుడ్ స్టోరీస్. మన చుట్టూ జరిగే జీవితాల నుంచి పుట్టిన కథ. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శృతికి శ్రీనుకి పెళ్ళయి 3 నెలలు మాత్రమే అవుతుంది. కొత్త మనుషులు, కొత్త వాతావరణం, అది కాక అల్లరి చేసే మనస్తత్వం, ఇవన్నీ శృతిని అయోమయంలో పడేశాయి. పెళ్ళైన వెంటనే శ్రీను తనని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇంట్లో అత్తగారు కానీ అమ్మ కానీ లేదు. ఎలా చేసినా తనని ఎవరు ఏమీ అనరు అనే భావన పడిపోయింది. శ్రీనుకి శృతి అంటే చాలా ఇష్టం. తను ఏమి చేసినా చిన్నపిల్ల అని సరిపెట్టుకునేవాడు. ఇక భర్త కూడా తనని ఏమీ అనకపోయేసరికి శృతి ఇంకా ఎక్కువ చేసేది. పొద్దున్నే నిద్ర లేవకుండా శ్రీను లేపినా కానీ, అబ్బా ఏంటండి పొద్దున్నే విసిగిస్తున్నారు అని అంటుంది. శృతి లేకు, టైం చూసావా ఎంత అయిందో? 8 అయింది. అయితే అయింది ఏంటి ఇప్పుడు? అబ్బా శృతి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ రెడీ చేయవా? నాకు బాగా నిద్ర వస్తుందండి, ఈ ఒక్క పూటకి బయట ఏమైనా తినేయచ్చు కదా అంటుంది. సరేలే, నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళి వస్తా అంటూ వెళ్ళిపోతాడు. టైం 10 కావస్తుంది. ఒళ్ళు విరుసుకుంటూ నిద్రలేస్తుంది. టైం చూసుకొని, ఓహ్ 10 అయిపోయింది, సరే ముందు ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాను, ఒకేసారి లంచ్ తినేస్తే సరిపోతుంది అని ఆన్లైన్ ఆర్డర్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే ఆర్డర్ కూడా వచ్చేసి ఉంటుంది. వెళ్ళి తీసుకొని లోపలికి వచ్చి చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినేసి తిన్న ప్లేట్ కూడా సింక్లో వేసేస్తుంది. కూర్చొని ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ టైం కూడా చూసుకోదు. ఈలోపు శ్రీను కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఇల్లు మొత్తం ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. అబ్బా శృతి, ఏంటిదంతా? ఇల్లు క్లీన్ చేసుకోలేదా? ఎందుకో ఈరోజు బద్ధకంగా ఉంది, రేపు చేసేస్తా, బాగానే ఉందిలే అంటుంది. ఉఫ్ అంటూ కిచెన్లోకి వెళ్తాడు. అక్కడ కూడా ఫుడ్ ప్లేట్లో అయితే పెట్టింది కానీ ఆ వేస్ట్ అంతా పడేయడం కానీ సింక్లో అంట్లు తోమడం కానీ ఏమీ లేదు. పోనీలే చిన్నపిల్ల అనుకొని వెళ్ళి డ్రెస్ మార్చుకొని కిచెన్లో వచ్చి సింక్లో అంట్లన్నీ తోమేసి హౌస్ అంతా క్లీన్ చేసేస్తాడు. లోపలికి వెళ్ళి ఇద్దరికి మంచి కాఫీ పెట్టుకొని వచ్చాడు. శృతి కాఫీ తాగి సూపర్ ఉంది, చాలా బాగా పెట్టారు అంటూ పొగుడుతూ, ఏమండి ఈరోజు బయటికి వెళ్దామా అని అడుగుతుంది. దేనికి శృతి? ఏమీ లేదు, మీతో బయట తిరగాలి అని ఉంది. సరే వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. థ్యాంక్స్ అండి అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని ఇద్దరు బయట కొంచెం సేపు తిరిగేసి అక్కడే తినేసి ఇంటికి వస్తారు. రోజు శ్రీను దినచర్యలా మారిపోయింది. ఈరోజు మారుతుంది, రేపు మారుతుంది అని సరిపెట్టుకునేవాడు. కానీ శృతి రోజు రోజుకి ఇంకా ఎక్కువ చేస్తూనే ఉంది. శ్రీను ఒక నిర్ణయానికి వస్తాడు. తనని ఎలా అయినా మార్చాలి అని. ఎలా మార్చాలో ఎంత ఆలోచించినా ఏమీ అర్థమయ్యేది కాదు. చివరికి ఒక ఉపాయం తోచింది. వెంటనే శృతిని పిలిచి, శృతి ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం అని రెడీ అవ్వు అంటాడు. శృతిని తీసుకొని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సుధీర్ ఇంటికి తీసుకెళ్తాడు. అరే శ్రీను, ఏంట్రా ఎన్నిసార్లు రమ్మని చెప్పినా రావు, ఈరోజేంటి సడన్ సర్ప్రైజ్ అంటాడు. ఏమీ లేదురా, ఎందుకో నిన్ను చూడాలి అనిపించి వచ్చేసాను అంటాడు. పోనీలేరా, ఇప్పటికైనా మంచి పని చేశావు అంటూ తన భార్య గీతని పిలుస్తాడు. తను వచ్చి శ్రీనుని శృతిని పలకరించి లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం టీ పెట్టుకొని వచ్చి వాళ్ళకిస్తుంది. శృతి మాత్రం ఇంటినే పరీక్షగా చూస్తుంది. ఎక్కడ చూసినా ఇల్లు నీట్గా ఉంది. ఎక్కడి సామాను అక్కడే ఉన్నాయి. వాళ్ళ హౌస్ కూడా ఇంచుమించు గీత వాళ్ళ ఇంటిలానే ఉంటుంది. ఇంకా ఇంతలో గీత కూడా కాఫీ తెచ్చి ఇస్తుంది. శ్రీను శృతి కాఫీ తీసుకొని తాగుతూ ఉంటారు. గీత, ఈరోజు లంచ్కి బయటికి వెళ్దాం, అందరం ఉన్నాం కదా అని చెప్తాడు. అప్పుడు గీత, అవేమీ వద్దు, మనీ ఊరికే వస్తున్నాయా ఏంటి? మీకేమేం కావాలో చెప్పండి, అన్నీ ఇంట్లోనే చేసి పెడతాను అని చెప్తుంది. నువ్వు మారవు. సరేలే శ్రీను, నీకు ఏమంటే ఇష్టమో చెప్పు, అవే చేయిస్తాను అంటాడు. రే ఏదైనా పర్లేదురా,
ప్రేమతో పచ్చడి వేసి పెట్టినా కమ్మగా తింటాను. నువ్వు నవే నువ్వు అన్నావని నేను పచ్చడి వేసి పెట్టనులేరా, వాడు చెప్పడు కానీ నువ్వే ఏదో ఒకటి చేసేసి మమ్మల్ని పిలువు గీత. సరే శృతి, నువ్వు కూడా రా నాతో పాటు అంటుంది. శృతి వెళ్తూ వెళ్తూ పీనాసి అనుకుంటా, మొగుడు చక్కగా బయట తిందామంటే ఒప్పుకోలేదు అని తిట్టుకుంటూ వంట రూమ్లోకి వెళ్తుంది. గీత గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడగనా? ఏంటి చెప్పు శృతి. మీ వారి శాలరీ ఎంత? 40,000 శృతి. మరి అంత సంపాదిస్తున్నారు, ఒక్క పూట బయట తిందామంటే ఎందుకు వద్దన్నారు అంటుంది. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ, చూడు శృతి, బయట తినచ్చు ఎప్పుడంటే ఇంట్లో ఆడవాళ్ళకి బాగోనప్పుడు లేదా కుదరనప్పుడు. ఎలాగూ తప్పదు. మనకి కుదిరిన ప్రతిసారి ఇలా భర్తలకి వండి పెట్టామనుకో, వాళ్ళు తిని బాగుంది అంటే ఎంత సంతోషమో కదా. ప్రతి భార్య తన భర్తను చంటి పిల్లాడిలా చూస్తే, ప్రేమతో వండి పక్కన కూర్చొని ప్రేమతో నోట్లో పెడితే, లేకపోతే తిని బాగుంది అంటే ఆ కష్టం అంతా పోతుంది అంటుంది. అప్పుడు శృతికి అర్థమవుతుంది తను ఎంత పెద్ద తప్పు చేశాను అని. గీత గారు, అసలు భర్తకి ఎలా ఉంటే నచ్చుతారు అని అడుగుతుంది. తను చెప్పడం పూర్తయ్యాక ఇద్దరూ కలిసి అన్నీ సర్దేసి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇక శ్రీను శృతి కూడా బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళాక తన ఇల్లు చూసి తన ప్రవర్తన చూసి తనకే తన మీద కోపం వచ్చింది. శృతి కొంచెం చిరాగ్గా ఉంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ శ్రీను వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. సరే అంటుంది. శ్రీను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉంటుంది. తన ప్లాన్ సక్సెస్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఈలోపు వేడివేడి కాఫీ చేతికిస్తుంది. శృతిలో మార్పు ఎప్పుడూ చూడని శ్రీను అలానే చూస్తూ ఉండిపోయాడు. కాఫీ తాగాక, ఏమండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు చక్కగా వైట్ శారీలో వస్తుంది. తనని అలా చూసిన శ్రీను కనురెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి శృతి, ఇంత మార్పు నీలో అని అడుగుతాడు. ఇందాక అక్కని అడిగాను భర్తకి ఎలా ఉంటే నచ్చుతుంది అని. భర్త ఆఫీస్ నుంచి రాగానే వాటర్ కాఫీ తెచ్చి ఇచ్చి పక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి, వాళ్ళు ఫోన్ కానీ టీవీ కానీ చూస్తుంటే వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని వంట చేసి ఇద్దరూ కలిసి కూర్చొని భోజనం చేస్తే ఎంత సంతోషమో కదా వాళ్ళకి. భర్తల మనసు పసి మనసు లాంటిది. మనం ఎలా సరిదిద్దుకుంటే మనకి అలానే కనిపిస్తాడు. ఒక మాట అంటే భర్తే కదా అన్నది అని సరిపెట్టుకోవాలి. నువ్వు ఎంత అంటే నువ్వెంత అనేలా ఉండకూడదు. భర్తని ప్రేమతో మన కొంగుకి ముడివేసుకోవాలి కానీ పంతంతో సొంతం చేసుకోవాలి అనుకోకూడదు. మనం పెళ్లినాటి ప్రమాణాలు గుర్తున్నాయా నీకు అని అడుగుతుంది. అక్క అన్నాను. కార్యేషు దాసి అంటే వాళ్ళ పనిని ఒక దాసిలా చేయాలి. భోజ్యేషు మాత వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ఒక అమ్మలా దగ్గర ఉండి కడుపు నిండా తినిపించాలి. శయనేషు రంభ అంటే మనతో వాళ్ళు గడిపే ఆ సమయానికి పరాయి ఆడది కూడా వాళ్ళ మనసులోకి రాకుండా చూసుకోవాలి. ఇలాంటి ధర్మాలన్నీ మనం పాటించాలి. అప్పుడు ఏ భర్త అయినా ప్రేమదాసుడై ప్రేమ కురిపిస్తాడు అని చెప్పింది. అప్పుడు అర్థమైంది నాకు, నేను నిన్ను ఎంత బాధ పెట్టానో. నన్ను క్షమించండి అని అంటుంది. అయ్యో శృతి, నువ్వు చిన్నపిల్లవే, ఇంకా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కదా, అదే చాలు అని అంటాడు. సరే అండి, వెళ్ళి వంట చేస్తాను అంటుంది. ఆగు, నేను కూడా వస్తాను అంటూ ఇద్దరూ కలిసి కిచెన్లో కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేసి ఇద్దరూ కలిసి భోజనం పూర్తి చేసి వాళ్ళ జీవితాన్ని కొత్తగా మొదలు పెడతారు. అప్పటి నుంచి శృతి శ్రీనుల ప్రేమ బంధం మరింత పెరిగింది. శ్రీను కూడా శృతిని కష్టపెట్టకుండా తనకి తోచిన హెల్ప్ తను చేస్తున్నాడు. ఈ స్టోరీని ఎవరిని ఉద్దేశించి రాయలేదు అండి. ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి. ఇదేనండి ఈరోజు స్టోరీ. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ పెడుతూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.